హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఇవాళ సాధించు వాళ్ళ అమ్మ ఉన్నారు ఇక్కడ. వాళ్ళ అమ్మ మీరు వచ్చానండి. మరి ఇది మిరియాలు కూడా పక్కనండి. పల్లెటూరు వచ్చాం కానీ అన్నీ బాగానే ఉన్నాయి. రోడ్లు అవి కూడా చాలా మంచి ఉండండి. మీరు నిజంగా రియల్గా యాక్షన్ అయితే చేయట్లేదు. రియల్గా మా అమ్మమ్మ ఇంటికాడ ఎలా ఉన్నానో అలాగే ఆవిడ రాగానే చెక్క వేడిని పెట్టి సమ్మ స్నానం చేసేయాలి. నా ప్రాణం చేసి వచ్చింది. ఇంటికాడ అక్క చెట్లు అలా లేదు, కూతురు ఇంటికాడ అలాగే లేదు. ఎవరో పాపం ఎంత బాగా అదే చేశారని స్నానం చేసి వచ్చేసారండి. గమ్ములు మీకు 2 కేజీలు చెట్లు చేశారు. ఆ ఫ్రై చూపించు ఫ్రై అండి. మరి కూర ఉండేనండి. ఎందుకు మేమిద్దరూ తినేసాడు పాపం. వాళ్ళిద్దరూ తర్వాత తింటాం, నువ్వు తినేయండి అమ్మా అన్నారు. మేము వీడు ముందు తినేస్తానండి. ముక్కలు ఎందుకు అలా పాడేస్తావు? తిన్నప్పుడు ఎందుకు తీసుకున్నావు? నాటకం చెప్తావు. నాటకం నువ్వుని గ్లాస్ కూడా మళ్ళీ కలుపుకుంటున్నావా? అయ్యి బాబు ఎంత శుభ్రం వచ్చేస్తున్నారండి. అనకూడదు, 2 రోజులు సార్ స్నానం చేస్తాను నాకు తెలుసు. అలాంటిది ఒక గ్లాస్ తీసుకుంటాను చూసారా? యాక్షన్ ఆవిడ అట్లనే మాట్లాడుతుంటుంది. మీరు అవన్నీ పట్టించుకోకండి అని నాలుగే తెలుసులే. నువ్వేం పట్టించుకోకలేదు. రాగరాగు సబ్బుతో సోగ్గా చేసేటండి. వెళ్ళి ఒక రౌండ్ వచ్చేసాడు బయటికి వచ్చేసేయండి. ఇక నాతో పాటు వాడిని తీసేయండి. బాటిల్ వాడేది కూర్చొని ఏంటండి. ఎక్కడ గాలి వర్షం తుఫాను వచ్చేస్తుందని గట్టిగా దుప్పుడు కప్పుకోవాలండి. ఇప్పుడు ఆ తాగుతుంది నాకు చూసారా? ఒక సొప్పు కోసాడు. చూసారా ఇంత గ్లాసులో ఎంత కోసాడు చూడండి. నేను అబద్ధం ఆడితే చూసారా అంత సీసా ఉంది. మరి అది ఏం చేసుకుంటారు చెప్పండి. అమ్మ తాగమ్మ తల్లి, నిన్ను ఎవడొద్దన్నాడు? తాగు. నాకు వద్దులే, పోతే ముందు గ్లాసుడా అలా చూపించి. గ్లాస్ అంటే దగ్గర చూపించు సార్. ఐదు రామా గ్లాసు ఏంటండి. ఫోన్లో వేసుకోకూడదు కదా తాగండి. అదండి సీతానగరం నుంచి ఊరికి పోతూ హైదరాబాద్ పోతూ మధ్యలో దిగినామండి. దిగి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చిన కనకాన్ని. మా అమ్మమ్మ చాలా బాగా చూస్తుంది కనకాన్ని. షాక్ నేనే, నేను ఇంత బాగా చూసుకుంటుందని. తీసుకోపోయి ఇదిగో చీర కట్టించింది, చీర ఇచ్చింది. చీర కట్టుకోమ్మా అన్నది, స్నానం చేయమ్మా అని వేడి నీళ్ళు పెట్టింది. అబ్బో నన్ను చెప్పనివ్వా? అదండి చికెన్ వండమన్నారు, చాలా బాగున్నది అన్నారు. చాలా సంతోషం ఉంది. ఫ్రై సగం, కూర ఏమో 2 వందలు ఉండేది, ఫ్రై ఏమో 1 ఉండేనండి. ఓకే, ఇంత కూర ఏం చేసుకుంటారని చెప్పండి. ముగ్గురుని అలా తెచ్చిస్తాయండి. అలా తమ్ముడు కూడా పెద్ద చేయండి. ఈడికి మళ్ళీ కాదండి, పేనస్ కాదంట. మంచి చెయ్యండి, ఎక్కువ పెడతాడండి ఎవరికైనా సరే. వీడు రూపాయి చూసి వీడు అన్నాడంటే అరగైతే చెప్పండి. ఆయన కేజీలో తెచ్చేసేయండి. మా తమ్ముడు ఈ రోజు డబ్బులు ఈ రోజే ఎక్కువ పడతాడు. జాగ్రత్త లేదు వాడి దగ్గర అనుకోకు. అలాంటి వాళ్ళే బాగుంటారు. ముందు తెలిసే పెళ్ళం వచ్చాక రూపాయి ఖర్చు పెడతారు. పెళ్ళం వచ్చాక వీడు దోబరా చేస్తాడండి నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు డబ్బులు దాచిపెట్టుకోకుండా ఎట్లా తయారైను? డబ్బులు దాచిపెట్టుకోవాలి. ఎప్పుడైనా దాచిపెట్టుకున్నా నీళ్ళంటే తగ్గితే ఏం చేయను? ఆపదంటే ఇచ్చేస్తున్నాను నాలాంటాడు. నేను ఉండబట్టే నన్ను హాస్పిటల్ తీసుకుపోయినా. సంతోషం అండి. నేను కూర్చొని వచ్చినట్టు వాళ్ళకి తెలీదు. అంబులెన్స్ క్యారేజ్ తీసుకుపోయారండి. ప్రైవేట్ హాస్పిటల్కి 5,000 కొట్టేసింది. మా దగ్గర 1 రూపాయి లేదని పింఛన్ డబ్బులు తప్ప. బాబు క్షేమంగా ఇంటికి వచ్చామండి. వంటగా ప్రయాణం చేయద్దన్నారు. అప్పుడు నేను మనసులో బాధపడ్డాను. చూసారు దేవుడు తెలియమని కదా వాడిని తీసుకెళ్ళాడు. కూతురు పలకరింది, ఎలా ఉందో మందులు వేసుకున్నది తప్ప పొద్దున కూడా నాకు ఫోన్ చేయలేదండి. ఎంత బాధగా ఉంటుందని చెప్పండి. అమ్మ దృష్టి వెళ్ళిపోయింది, పిల్లల్ని అడిగానండి. బాగుంది, తర్వాత వద్దులే, ఎవరిని తీసుకురాదు. ఎవరిని తీసుకొస్తానండి నేను? వీడంటే రూమ్లో ఉంటాడు. మాట్లాడాలి, తప్పే ఉండదు. అవసరమా? ఇవి ఇలా మాట్లాడుతూ ఉంటాను, తెలియాలి కదండి. మాట్లాడదు కూతురు గురించి, ఇంకేదన్నా మాట్లాడు. అది మంచిది కదా. వద్దు కనకం, తర్వాత వస్తాను అప్పుడు రాదు. తప్పే ఉండదండి. అయితే నా మనసుతో సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. సరేనండి. నేను చికెన్ కూర ఉండేది ఫ్రై చేశాను. వీడియో 2 గంటలు లాగేయండి. నేను 1 గంట లాగానంతే. గ్లాసు తాగేసేయండి. వాటి నాకు ఒక సొక్కోసే సరే వద్దులే నాకు. అదేండి. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి. వీళ్ళ అమ్మ ఫ్యామిలీ అంతా కూడా 2 వేలు వారి దగ్గర చల్లగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సరేనండి. వాళ్ళు ఇంత మంచి బిడ్డను కన్నందుకు నేను చాలా చాలా సంతోషిస్తున్నాను. సాహిత్యని ఏదో సరదాగా మాట్లాడతారే తప్ప మంచి గొర్రెలు బేడ అర్థం దీంట్లన్నీ అలవాటు ఉన్నాయా? తాగుతావు ప్యాకెట్లు అంటావా? మరి అలా ఏది బేడ అలవాటు లేదండి. మంచి కుర్రోడు కాబట్టి నాకు బాబా నీకు తోడేస్తున్నాను లక్ష్మమ్మ అనేసి నాకు తోడిచ్చాడండి. చాలా చాలా సంతోషం. 2 నెలలు మాత్రం అందరూ బేడగా మాట్లాడారు. తర్వాత అర్థం చేసుకున్నారు. తర్వాత హ్యాపీగా బతుకుతున్నానండి. సంతోషం. వీడు వచ్చిన కాడి నుంచి కూడా నేను నువ్వు ఇంకొకటి వచ్చాడండి, పెద్ద పిచ్చోడు, పెద్ద తెలపతి నుంచి రామ అసలు నువ్వు ఆపుకోలేకపోతున్నాడు. నాకు తల నొవ్వండి. కనుకొని తేడా వస్తుంది అన్నాడు. 2 రోజులు తేడా వచ్చేసింది. నువ్వు అక్కడ అన్ని చదగాలు చేయటాలండి, ఇక్కడికి వచ్చాక అన్ని చదగాలు చేయటాలు, రోజంతా భోజనం చేయలేదండి. తేడా వచ్చేస్తుంది. ఇప్పుడైతే బాగానే ఉన్నాను, హ్యాపీ అండి.
నా ఇంటికి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినట్టుగా ఉన్నదండి. ఇది చాలా చాలా సంతోషం. మా అమ్మమ్మ గారు కూడా 100 ఎకరం మంది. మా అమ్మమ్మ కూడా అందరూ పాలెళ్ళు పెళ్ళైన బంగారు సూత్రాలు చేయించి ఇచ్చేయారండి. మా తాతయ్య 25 ఏళ్ళప్పుడు మా అమ్మమ్మకి 3 సంవత్సరాలప్పుడు అట్టిపండు చేతిలో పెట్టి తాడు కట్టించారండి. అలాంటిది ఇంకొక మా తాతయ్య 80 ఏళ్ళు వచ్చిన చచ్చిపోయాక మా అమ్మమ్మ గారు మళ్ళీ సంవత్సరం బెంగెట్ వేసుకుని ఎదమ్మండ నేను బయట ఎలా చూపించుకొని మా అమ్మమ్మ వాళ్ళు బెంగెట్టుకుని చచ్చిపోయారు. అలాగే మా ఫ్యామిలీ కూడా చాలా పెద్ద ఫ్యామిలీ అండి. ఉన్న ఫ్యామిలీ అత్తోరు ఉన్నవాళ్ళే, కుటుంబీళ్ళు ఉన్నవాళ్ళే. కాకపోతే ఇప్పుడు నేను ఈ ఫీల్డ్లోకి వెళ్ళాను కాబట్టి నన్ను దూరం చేశాను. అంటే దేవుడు బిడ్డను నన్ను కలిపెట్టమంటే నాకు బెంగలేదండి. అదండి. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఓకే, బాయ్. తెలియదు కట్టే.